అసలు ఈ జూన్ జూలై మంత్లు రాగానే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. ప్రస్తుతానికి ఈ స్టడీస్, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొంచెం పక్కన పెడితే ఈ టైంలో మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనం వేసుకున్న అవుట్ఫిట్ అని మనం కొంచెం కనుక బాడీ లాంగ్వేజ్ కనుక మెయింటైన్ చేసినట్లయితే మనం మాట్లాడకుండానే ఇట్టే ఇంప్రెషన్ కొట్టేయచ్చు. ఒకప్పుడు కాలేజ్లో అయితే డైలీ సివిల్ డ్రెస్ అయితే అలా ఉండేది. బట్ ప్రెసెంట్ ఉన్న మన సిచ్యువేషన్కి మాత్రం ఓన్లీ వీకెండ్ సాటర్డే మాత్రం మనకు పర్మిషన్ ఉంది. కానీ మనం వారానికి ఒక అవుట్ఫిట్ స్టైల్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు స్లిమ్ ఫిట్ అని, ఒకరోజు రిలాక్స్ ఫిట్ అని, ఒకరోజు ఓవర్ సైజ్ అని, ఒకరోజు క్యాజువల్స్ అని, ఒకరోజు ఫార్మల్స్ అని, అబ్బో ఇలా చాలా అవుట్ఫిట్స్ ఎలా పడితే అలా వేసుకెళ్ళిపోతాం. ఇట్స్ టోటలీ రాంగ్. మనం వేసుకున్న ఎటువంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ అని కానీ మినిమం 1 month అయినా మీరు మెయింటైన్ చేసుకుని రావాలి. అంటే ఏంటి బ్రో వేసుకున్న బట్టలు నెల వేసుకుని తిరగాల అంటే అలా కాదు నాన్న, నీకు ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ కనుక మనం క్యాజువల్స్ చేసినట్టయితే ఆ మంత్ అంతా క్యాజువల్స్ చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ మంత్ వచ్చే టైంకి మనం స్టైల్ చేంజ్ చేసేసి మనం ఫార్మల్స్ షిఫ్ట్ అయిపోయి ఆ మంత్ అంతా ఫార్మల్స్ అనేది వేయాలి. ఇలా మనం మంత్లీ కనుక మన స్టైల్ చేంజ్ చేసుకున్నట్లయితే మనం అబ్జర్వ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ వీడు ఏ అవుట్ఫిట్ అయినా కాన్ఫిడెంట్గా స్టైల్ చేయగలని అనుకుంటారు. మనం మంత్లీ వన్స్ మన అవుట్ఫిట్ స్టైల్ కనుక చేంజ్ చేసినట్టయితే ఇట్ అటెన్షన్ గ్రాబ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు అనుకుంటారు దిస్ గాయ్ ఇస్ ట్రైయింగ్ టు సంథింగ్ న్యూ అని. అలా కాదబ్బా, అందుకే నేను కాలేజ్ అవుట్ఫిట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా 8 PM తర్వాత అయితే ఉంటుంది ఈవినింగ్. మీరు కనుక ఆ టైంలో కనుక వీడియో చూసినట్లయితే నైట్కి మీరు మీ అవుట్ఫిట్ని సెట్ చేసుకుంటే మీకు మార్నింగ్ చాలా ఈజీ అవుతుంది. అందుకే మన సిరీస్ని మనం లేరింగ్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ ఒపీనియన్ మీద వాట్ ఎవర్ థాట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.